స్థానిక తిలక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరం ఆవరణలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా తమలపాకులు, సింధూరంతో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. అనంతరం మధ్యాహ్నం 11:30 గంటల నుంచి జరిగిన భారీ అన్నదాన కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ ప్రారంభించారు. వారు స్వయంగా క్యూ లైన్లలో భారీగా బారులు తీరిన భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, తిలక్ రోడ్డు షిరిడి సాయి రామ మందిరం వద్ద ఏడాదికి 6 సార్లు భారీ ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా సుమారు 8,000 మందికి భోజనంతో పాటు మామిడి పండ్లు కూడా అందజేశామన్నారు. ఆ షిరిడి సాయి హనుమంతుని ఆశీర్వాదంతో తాము చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిలక్ రోడ్లో ఉన్నటువంటి శ్రీరామ మందిరం అండ్ అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ సాయిబాబా గుడి, ఈ ప్రాంగణంలో హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా జరగనటువంటి విధంగా చాలా ఘనంగా జరపడానికి మా కమిటీ పెద్దలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ రోజున సుమారుగా 7,000 పెద్ద మామిడి పళ్ళు, పంచదార కల్తీలు, తర్వాత సురుకు రసాలు ఇవన్నీ కలిపి 7,500 ఒక భక్తుడు మరలా బంగిరిపిల్లి మామిడి పళ్ళు 4 ట్రేలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఎవరికి కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న పిల్లతో సహా 4-5 నెలల పిల్లతో సహా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మామిడి పండు, మంచి స్వీటు, హాటు, మంచి కూరలతోటి భోజనం సుమారుగా 7,000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. ఆ భగవంతుడు కూడా హనుమంతుడి దయ వలన వరుణదేవుడు కరుణించి ఈవేళ వర్షం లేకుండా చేశాడు. వర్షం వస్తుందేమో అని మా కమిటీ వాళ్ళు అందరూ కూడా టెంట్లు భారీగా వేశారు.